బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మృతి చెందారు. మరో 6 పరిస్థితి విషమంగా ఉండగా 30 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వివిధ హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐపీఎల్లో 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ తొలి టైటిల్ సాధించింది. దీంతో ఆర్సీబీ ప్లేయర్స్ ను అభినందించడానికి సన్మాన సభ ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. విధాన సౌధలో ఆర్సీబీ టీం సభ్యులను సన్మానించారు సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ సభ నిర్వహించారు. అయితే వేడుకలకు ఫ్యాన్స్ భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన స్టాంపీడ్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి? గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత నిన్న కప్పు సాధించింది. పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించడంతో నిన్న అహ్మదాబాద్ నుండి ఈరోజు బెంగళూరుకు చేరుకున్నటువంటి ఆర్సీబీ ఫ్యాన్స్కి కర్ణాటక ప్రభుత్వం సన్మాన కార్యక్రమం అని పెట్టింది. సో దీనికి పొద్దున ఈరోజు మార్నింగ్ పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా తర్వాత మధ్యాహ్నం నుండి మళ్ళీ పోలీస్ పర్మిషన్ వచ్చింది. దీంతో అటు కర్ణాటక సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా కర్ణాటకకు వచ్చినటువంటి కర్ణాటక రాష్ట్రంలోని ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి ఫ్యాన్స్కి స్వాగతం పలికారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కర్ణాటకతో పాటు అక్కడ బెంగళూరు పూర్తిగా కూడా రెడ్డిష్గా మారిపోయింది. అక్కడ మొత్తం కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ వచ్చేసి ఫుల్గా క్రౌడ్, అంటే బెంగళూరు బెంగళూరు లోకల్ ఫ్యాన్స్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ పబ్లిక్ అక్కడికి వచ్చేసారు. సో దీంతో కాసేపటి క్రితం అంటే 4 గంటల ప్రాంతంలో ఈ తొక్కిసలాట జరిగింది. దీంట్లో మొదటగా 2 మృతి చెందినట్టు తెలిసింది. కానీ ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 11 మంది మృతి చెందారు. ఇంకొక 10 మంది చాలా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు, చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మరొక 40 నుంచి 50 మంది కూడా వివిధ ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యారు, అస్వస్థతకు గురయ్యారు కొంత. ఎందుకంటే అక్కడ పూర్తిగా మనకు విజువల్స్లో చూస్తే మొదటగా ఈ షెడ్యూల్ ప్రకారం మొదటగా బెంగళూరులో ఉన్నటువంటి విధాన సౌధ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీ ఉండేది. విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు దాదాపు 2.3 కిలోమీటర్, అంటే 2 కిలోమీటర్లు 25 నిమిషాల సమయం పడుతుంది. సో ఈ డిస్టెన్స్ ఇంత ఉండేది. సో మొదటగా విధాన సౌధ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం సన్మాన కార్యక్రమం పెట్టింది. అక్కడికి అందరూ క్రికెట్ అభిమానులు కూడా వచ్చారు. దీంతో క్రికెటర్లు కూడా పూర్తిగా అక్కడ ప్లేయర్స్ అందరూ వచ్చారు. అక్కడికి ప్రభుత్వం సన్మాన కార్యక్రమం మొదటగా అక్కడ పెట్టింది. అక్కడ సన్మాన కార్యక్రమం కూడా చేసింది. అయితే పోలీసులు ఇందులో మనకి పూర్తిగా వైఫల్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో మొదటగా వారు విధాన సౌధ వద్దనే ఎక్కువగా భద్రత పెట్టారు. డిప్లై కూడా ఎక్కువగా ఫోర్స్ కూడా అంతా సిబ్బంది అంతా కూడా అక్కడికే వెళ్ళిపోయారు. స్టేడియం దగ్గర కొంత తక్కువగా పెట్టినా కూడా ఎక్కువ అక్కడ మంత్రులు ఉంటారు, డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి సో పోలీస్ అధికారులంతా కూడా విధాన సౌధ దగ్గర ఉండడం వల్ల ఇక్కడ చిన్నస్వామి స్టేడియం వద్ద కూడా పూర్తిగా చేతులు ఎత్తేసారు పోలీసులు. సో అక్కడ నుంచి నెక్స్ట్గా విధాన సౌధ నుండి చిన్నస్వామి స్టేడియం వరకే వస్తారు కాబట్టి సో సెకండ్ ప్రయారిటీగా చిన్నస్వామి స్టేడియాన్ని పోలీసులు ఎంచుకోవడం వల్ల ఈ భద్రతా వైఫల్యం అనేది కనిపిస్తుంది. ఇక దీంతో పాటు రాజకీయంగా కూడా ఇది ఒక కొన్ని ట్వీట్లకు కూడా దారి తీస్తుంది. ఈ బీజేపీ కొంత లీడర్స్ కూడా ట్వీట్ చేస్తున్నారు ఈ కర్ణాటక ప్రభుత్వం ఇందులో వైఫల్యమైందని చెప్తున్నారు. ఎందుకంటే మనకి గతంలో చూడొచ్చు T20 ఛాంపియన్షిప్ ముంబైలో చేశారు. ఇండియన్ టీంకి సంబంధించి కూడా ముంబైలో చేసినప్పుడు అక్కడ ఏంటంటే ఫ్యాన్స్ అంతా ఒక లైన్లో ఒక సైడ్ ఉంటే క్రికెట్ ప్లేయర్స్ అంతా కూడా ఒక ఓపెన్ టాప్ బస్లో మరొక వేలో వచ్చారు. అంటే ఒకవైపు క్లియర్గా పెట్టి మరోవైపు అందరినీ ఒకవైపు ఉంచేలా చేశారు. సో ఇట్లాంటిది కూడా ఏర్పాట్లు చేయకుండా పూర్తిగా ఒక క్యూ పద్ధతి కానీ లేదంటే బారికేడ్స్ పెట్టి అభిమానుల్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం విఫలమైందంటూ కూడా ట్వీట్లు చేస్తున్నారు కొంతమంది. సో దీంతో ఎందుకంటే మనకి తాకిడి అనేది నిన్న మనకు చూస్తే హైదరాబాద్ నగరంలోనే దాదాపు ఆర్సీబీ గెలిచిన తర్వాత 11:30 గంటల ప్రాంతంలో దాదాపు కొంత ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. అట్లాంటిది ఇక బెంగళూరులో చెప్పలేము. ఎందుకంటే చాలామంది విరాట్ కోహ్లీ అభిమానులు ఉంటారు, తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటారు. సో కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కోహ్లీని చూడాలనేటువంటి ఎగబడుతుంటారు. సో ఇట్లాంటివి జరిగినాయి కాబట్టి సో పూర్తిగా కూడా అక్కడ చిన్నస్వామి స్టేడియం ఫుల్ అయిపోయింది. ఇప్పటికే గేట్లు ఒకేసారి తీయడం వల్ల కూడా తోపులాట జరిగింది. అక్కడ మనకు విజువల్స్ చూడొచ్చు, మొత్తం ఊపిరి ఆడక కూడా అస్వస్థతకు గురై కింద పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని అట్టముక్కలతో అక్కడ గాలి వాళ్ళకి విసనకర్రలు లాంటి వాటితో గాలికి రానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక అంబులెన్స్లతో పాటు కొంత
పోలీస్ వెహికల్లో కూడా వివిధ ఆసుపత్రులకి తరలిస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా కొన్ని ఆసుపత్రులకు వెళ్ళి క్షమాపణ కూడా చెప్పాడు, మృతుల కుటుంబాలకు అండగా ఉంటారని చెప్పాడు. క్రికెట్ ఫ్యాన్స్కి కూడా కొంతమందికి అక్కడ ఉన్నటువంటి క్షమాపణలు కోరినట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి వైదేహి హాస్పిటల్లో 4 మృతి చెందారు. ఇక ఓవరాల్గా 11 మందిలో ఇందులో 4 మహిళలు, ఒక బాలుడు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరొకసారి ఇటు బోరింగ్ ఆసుపత్రిలో కూడా 27 మంది చికిత్స పొందుతున్నారు. అక్కడ కూడా ఇద్దరు మృతి చెందారు. సో డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్ళి మృతుల కుటుంబాలను కలిశాడు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే చికిత్స పొందుతున్నటువంటి ఎవరైతే అభిమానులు ఉంటారో వారిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ఇక మరోవైపు అక్కడ కొంతమంది కాళ్ళు కూడా తొక్కడం జరిగింది. అటు ఇటు తొక్కేసలాట్లు కొంతమంది వేళ్ళు విరిగాయి. సో వారిని భుజాలపైన ఎత్తుకొని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ముఖ్యంగా ప్రజెంట్ మాత్రం పోలీసులంతా కూడా లోపల ఉన్న అభిమానుల్ని అట్లే ఉంచి లాక్ వేసేసి బయట ఉన్న వారిని పూర్తిగా క్లియర్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోవాలి. సో పరిస్థితి బాగోలేదు. ఇక తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ బయట అంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ స్టేడియంలో ఉన్న వారిని అందరినీ బయటికి పంపేటువంటి అవకాశం ఉంటుంది. లేని ఏడల ఎందుకంటే ఇప్పుడు బయట ఉన్నవారు అట్లే ఉండి లోపల నుంచి మళ్ళీ బయటికి వెళ్ళాలని పంపిస్తే మాత్రం మళ్ళీ తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో తెలివిగా ఈ లాకేజ్ మొత్తం ఇప్పుడు లోపల ఉన్నటువంటి స్టేడియంలో ఎవరైతే ఉన్నారో అభిమానులు వారందరినీ అట్లే ఉంచేసి సో బయట మొత్తం క్లియర్ చేస్తున్నారు. విధాన సౌధ వద్ద కూడా పూర్తిగా సన్మాన కార్యక్రమం కూడా పూర్తయిపోయింది. అక్కడనే ప్లేయర్స్ కూడా మాట్లాడుతున్నారు. సో ఈ ర్యాలీ కూడా రద్దు చేశారు. ఎందుకంటే ఇప్పటికే తొక్కిసలాట జరిగింది. ఇంకా ఈ ర్యాలీ కనుక జరిగితే ర్యాలీ చేసే సమయంలో ఇంకా ఫ్యాన్స్ ఎగబడుతుంటారు, ప్లేయర్ని చూడాలనుకుంటారు, ప్లేయర్తో సెల్ఫీలు దిగడం లాంటి ఫోటోలు దిగడం లాంటివి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ సిబ్బంది కానీ పోలీసులు కూడా అక్కడ చేతులు ఎత్తేసారు. పోలీసులు అదుపు చేసేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తలేదు. సో అంతటి తాకిడి పెరిగింది, అంత అభిమానులు వచ్చారు కాబట్టి ఆ ర్యాలీని కూడా రద్దు చేశారు. విధాన సౌధ వద్దే పూర్తిగా ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత ఈ ఆర్సీబీ కప్పు కొట్టింది కాబట్టి ఇంకో మరోవైపు విరాట్ కోహ్లీకి ఎక్కువగా అభిమానులు ఉంటారు కాబట్టి ఇట్లాంటి ఈ రష్ అయితే పెరిగింది. తాకిడితో పూర్తిగా పోలీసులు ఏం చేయలేకపోయారు. సో ఇంకా ఇప్పుడు ప్రజెంట్ చికిత్స పొందుతున్నటువంటి కొంతమంది అభిమానుల్లో కూడా ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుందంటూ చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఇదొక రాజకీయంగా చిచ్చు కూడా పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా అరేంజ్మెంట్స్ కూడా చేయలేదు. ఎందుకంటే ఆర్సీబీకి ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు, ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు, ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, అందులో విరాట్ కోహ్లీ ఉన్నాడు. సో ఎట్లా అయినా కూడా ఎక్కువగా మంది అభిమానులు వస్తారని అంచనా వేయలేకపోయారా? విధాన సౌధ నుండి చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళాలంటే సో ముందు ఎట్లాంటి మనం డిసిజన్ తీసుకోవాలి, పబ్లిక్ వస్తే ఎట్లా వాళ్ళని కంట్రోల్ చేయాలి. సో ఇట్లాంటి నిర్ణయాల్లో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా ట్వీట్ చేస్తున్నారు ఎక్స్ వేదికగా. సో ఓవరాల్గా మాత్రం ప్రజెంట్ అయితే 11 పైగా మృతులు సంఖ్య వచ్చింది. సో ప్రజెంట్ ఇంకా ఈ ఇంజురీస్ వల్ల కొందరు క్రిటికల్గా ఉన్నారు. సో మరింత మృతుల సంఖ్య అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. సౌజన్య, I have spoken to the police commissioner and all the people. I am also going little late to the hospital because now lot of trouble is there. I don't want to disturb the doctors who are trying to take care of the patients, and only the exact number is not been still this one. So we are at it. We appeal to all of them to still to be calm. How many people died? That is why we cut off lot of programs were there. We didn't want to continue with the program. Only within 10 minutes with one round we just closed it. And we appeal even in the metros, whatever the metros has been jammed. We are not able to start. We are taking a little bit time to see that everything comes to the normal position. What is at present number? Yes. Of course. There is some issues. I will come back to you after I visit the hospital.